अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंడి। మనము 1వ అధ్యాయం చతుర్థ పాదంలో ఏక సంజ్ఞా ప్రకరణం చెప్పుకుంటున్నాము. మహోదయ అందులో జయలక్ష్మికి ఇవ్వండి. అందులో మనము నిన్న కొన్ని సూత్రాలు చెప్పుకున్నాము. రూపసిద్ధి కూడా చూసాం మనము. ఈరోజు నెక్స్ట్ అయితే చూద్దాం. మనం ముందుగా నది సంజ్ఞ గురించి చెప్పుకున్నాం. యు స్త్రీయాక్య నది, దీర్ఘ ఇకారాంత దీర్ఘ ఉకారాంత స్త్రీలింగ శబ్దానికి నది సంజ్ఞ అని పేరుస్తుంది. అలాగే ఒకవేళ దీర్ఘ ఇకారాంత స్థానంలో దీర్ఘ ఉకారాంత స్థానంలో ఉండి కూడా స్త్రీలింగ శబ్దం, దీర్ఘ ఇకారాంత దీర్ఘ ఉకారాంత శబ్దాలు స్త్రీలింగ శబ్దంలో ఉండి కూడా ఒకవేళ ఆ దీర్ఘ ఇకార స్థానము దీర్ఘ ఉకార స్థానం ఇయ్యంగు గాని ఊంగు గాని వస్తేనా అక్కడ నది సంజ్ఞ కాదు అని చెప్పి నేయంగు వంగు స్థానావస్త్రి చెప్పింది. తర్వాత వామి, ఒకవేళ దీర్ఘ ఇకారాంత ఉకారాంత స్త్రీలింగ శబ్దానికి పక్కన ఆం ప్రత్యయం పక్కన ఉంటే అక్కడ మాత్రం వికల్పంగా నది సంజ్ఞ వస్తుంది అని చెప్పుకున్నాము. అదేవిధంగా గితి హ్రస్పశ్చ అనే సూత్రం వచ్చేసి దీర్ఘ ఇకారాంత దీర్ఘ ఉకారాంత శబ్దాలకు పక్కన గిత్ ప్రత్యయం పక్కన అంటే కూడా వికల్పంగా నది సంజ్ఞ అవుతుంది. అలాగే హ్రస్వ ఇకారాంత హ్రస్వ ఉకారాంత ఉన్నప్పుడు కూడా నది సంజ్ఞ వికల్పంగా వస్తుంది అని చెప్పి చెప్పుకున్నాము. అలా చెప్పిన తర్వాత శేషోఘ్యసకి ఇవన్నీ నది సంజ్ఞ పేరు పెట్టిన తర్వాత ఒకవేళ దీర్ఘ ఇకారాంత దీర్ఘ ఉకారాంత శబ్దాలు హ్రస్వ వివర్ణాంత శబ్దాలు ఏవైతే ఉన్నాయో అవి స్త్రీయాక్యం కాకుంటేనా, ఒక స్త్రీయాక్యం అయినప్పుడు కూడా నది సంజ్ఞ కాదు. ఏదైతే నది సంజ్ఞ కాదో అక్కడ ఈ సూత్రము ఘీ సంజ్ఞ అని పేరు పెడుతుంది. శేషో ఘ్య సఖి అనే సూత్రం ప్రకారంగా ఇది ఘీ సంజ్ఞ అని పేరు పెడుతుంది. అంటే నది సంజ్ఞ కాని చోట ఈ సూత్రం ప్రకారంగా ఘీ సంజ్ఞ అవుతుందన్నమాట. అంటే హ్రస్వ ఇకారాంత హ్రస్వ ఉకారాంత శబ్దానికి హ్రస్వ ఇకారాంత హ్రస్వ ఉకారాంత శబ్దానికి ఏమవుతుంది, అది హ్రస్వ ఇకారమై ఉండాలి, హ్రస్వ ఉకారమై ఉండాలి. అది స్త్రీ ఆఖ్య స్త్రీవాచక శబ్దమై ఉంటేనా అటువంటి శబ్దానికి లేదా దానికి నది సంజ్ఞ ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా దానికి నది సంజ్ఞ వికల్పంగా వస్తున్నా దాన్ని శేష అని చెప్పి చెప్పుకున్నాము. అటువంటి చోట ఘీ సంజ్ఞ వస్తుందని చెప్పి మన రూపసిద్ధి చూసాం మనము. ఇప్పుడు ఇవన్నీ చెప్పిన తర్వాత నది సంజ్ఞ ఘీ సంజ్ఞ చెప్పిన తర్వాత నెక్స్ట్ కొత్త ప్రకరణ స్టార్ట్ అవుతుంది. అదేంటో మనం ఈరోజు చూద్దామండి. అస్తు చూడండి స్లైడ్ మీద. నేను చెప్పిన వాటిలో ఎదుర్కొన్న సందేహం ఉందండి? నేను చెప్పిన వాటిల్లో అంతకు ముందు ఒక డౌట్ ఉంది ఆచార్య. చెప్పండి పార్వతి గారు, చెప్పండి. అతతక్షత్ ఆ రూపం రాశాం కదా, దానిలో తక్ష శబ్దం హేతుమతిచ అనే సూత్రం వచ్చింది కదా. హేతుమతిచ అనే సూత్రం ఎట్టా వచ్చిందండి దానికి? అది హేతువు కాదు కదా. అతతక్షత్ అతతక్షత్లో హేతు మనం అతతక్షత్
అక్కడ నిష్పత్తి వచ్చింది చెప్పానా? చెప్పారండి. హేతుమతి చ అనే సూత్రం ద్వారా నిచ్ ప్రత్యయం వస్తుందని చెప్పారు. ఏ సూత్రం యొక్క ఉదాహరణ ఇది? ఇదండి అపపక్షక్త దేంట్లో ఉంది? ఏ సూత్రం చెప్తున్నా ఉదాహరణ? చూస్తున్నాను దేనిలో. విప్రతిషేధ పరం కార్యం ఆచార్య. విప్రతిషేధే పరం కార్యంలో అంటే అక్కడ కాదు ఆచార్య, ముందుది ఆచార్య. ఆకడారా తేకా కడారా దేకా సంధ్య. అక్కడ చెప్తున్నా ఏక సంధ్యా ప్రకారంలో. స్క్రీన్ మీద కనిపిస్తుంది మహోదయ, చూడండి. హేతుమతి చ ఏ రకంగా అంటే నిష్పత్యం వచ్చింది. నిష్పత్యం వచ్చింది 3వ అధ్యాయంలో ఉన్నటువంటి సూత్రం చేత వచ్చింది. 3వ అధ్యాయంలో సూత్రం చెప్తాను, దాని యొక్క అర్థం కూడా చెప్తాను మీకు. అదేమంటుందంటే మూడు 1:26 ఆచార్య. గురుగారు వాయిస్ బ్రేక్ అయిపోతుంది గురుగారు. ఇది కర్మణి ప్రయోగం చెప్పుకోవడం కూడా పరమణి ప్రయోగం కాదు, ఇది పరిసంపదలో ఉంది కాబట్టి అంటే ప్రేరకర్త ఉండొచ్చండి. ప్రేరకర్త అన్నప్పుడు మనం ప్రేరకర్త కాకుండా ఇక్కడ స్వయం కర్త ఎవరైతే అది చీలిస్తున్నారో, అది కర్రను కావచ్చు ఏదైనా కావచ్చు, అక్కడ కర్త ఉంది కాబట్టి అక్కడ హేతుమత్య అర్థంలో తీసుకున్నామాట. నిష్పత్యం వచ్చింది అంటే ప్రేరేపించే కర్త ప్రేరకర్త ఇతనికి ఉన్నాడు.
ఇవి చీల్చమని చెప్పాడు. ఈ కథలు ఏవైతే ఉన్నాయో అడవి చెట్లను ఏవైతే ఉన్నాయి మొత్తం చీల్చి కొట్టమని చెప్పారు. అలాగే అదాకా ప్రేరేపించిన కర్త ఉన్నాయి. అక్కడ ప్రేరేపించే కర్త గురించి చెప్పాడు. ఇక్కడ ఆ స్వయం కర్త, ఆ చీలుస్తున్నటువంటి వ్యక్తి అవుతుందో ఆ కర్త గురించి తీసుకునేవాట. అక్కడ ప్రేరకర్త ఏంటి అక్కడ ఇంకొక విధంగా వచ్చేదన్నమాట. అక్కడ మనం నిజంత ప్రయోగం ఉపయోగించాం. అంటే ఆ స్వయం కర్త అక్కడ ప్రేరకర్త కాకుండా ఆ ఎవరినైతే ప్రేరేపించదో ఆ ప్రేరేపించిన కర్త స్వయం ఎవరుతున్నదో చీలుస్తున్నదో అక్కడ వాయన ప్రేరణ ద్వారా చేస్తున్నది కాబట్టి ఆ రకంగా ఉంది కాబట్టి ఆ అర్థంలో హేతుమతి తీసుకున్నామండి. అక్కడ ఇక్కడ ప్రేరకర్త వస్తుంది, ఆ సందేహం లేదు. మీకు సందేహం ఎందుకు వస్తుందంటే ఇప్పుడు ప్రేరకర్త వచ్చినప్పుడు మనకి ఇచ్చి రావాలి. ఇచ్చి వచ్చినప్పుడు ఇప్పుడు పఠతి పాఠయతి అలా ఉండ రావాలి కదా, అది మీకు సందేహం వస్తుందన్నమాట. అక్కడేంటి అక్కడ ప్రాధాన్యత ఎవరికి ఇచ్చామో అక్కడ ప్రేరకర్తకి ఇచ్చాము. ఇక్కడ అలా కాకుండా ఇక్కడ ఎవరైతే చిలుస్తుందో ఆ కర్తకి ఇచ్చాం. ప్రేరేపించబడే కర్త అవుతుందో ఆ కర్తకి ఇక్కడ చెప్పామన్నమాట. ఆ రకంగా కర్తను చూసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఆ అర్థంలో హేతుమతి వచ్చి ఇక్కడ ప్రేరక రూపంలో చెప్పుకోవచ్చు అండి, ఇబ్బంది లేదు అక్కడ. అంటే ఎదురుగా ఇంకోళ్ళు ఉండి చేయమని చెబితే ఇతను చేసేటప్పుడు కూడా ఇతను చేసేట అప్పుడు ఆ కర్తకి అక్కడ చీల్చేటువంటి కథను చీల్స్తున్నాడు. చీల్చడానికి ఆ కర్మ కర్త ఎవరు? అతడు ఆ చీల్చేటువంటి వ్యక్తి తక్షకుడు ఏదైతే ఉన్నదో వడ్రంగి వ్యక్తి ఏదైతే కావచ్చు అక్కడ దానికి కర్త అన్నమాట. చీల్చబడినటువంటి కర్మకు కర్త ఇక్కడ ఆ వ్యక్తి విశేషం. ప్రేరకర్త కాదు, ఇక్కడ చీల్చబడిన వ్యక్తి కర్త. ఇద్దరు కర్తలే. ప్రేరకర్త అన్నప్పుడు అక్కడ మీరు చెప్పాడు తక్షత అలా కొంచెం భిన్నంగా మారిపోయింది అన్నమాట. కానీ ఇక్కడ ప్రేరకర్త ప్రేరించిన కర్త అవుతుంది, ఆ కర్తను తీసుకున్నామాట. అందుకే తక్షతని వచ్చిందన్నమాట. ఓకే, సరేనండి. ఇక ప్రేరకర్త అయినప్పుడు కూడా ఎందుకంటే నిచ్చుగా మనం లోపం చేసామండి. చంద్ర ఆగానే అయిపోయి లుంగులకాలన్న ప్రయోగం కాబట్టి రూపం సమానంగానే ఉంటుంది. ఒకవేళ నువ్వు హేతుమత్స్య ప్రకారంగా ఆ రకాన్ని తీసుకొచ్చినా కూడా ఏమవుతుంది, నిచ్చు ఉంటే మనకు ఆ విధంగా వచ్చేసేదే నువ్వు చెప్పేట్టుగా. ఆ నిచ్చు లేదు కాబట్టి నిచ్చుకు లోపం అయిపోయింది. కొన్ని ప్రక్రియ వేరే చోట్ల వస్తుందన్నమాట. లేదు కాబట్టి ఇక్కడ రూపం సమానంగా ఉందన్నమాట. ఓకేనా, నిచ్చు ఉంటే మీరు చెప్పిన కొంచెం రూపంలో తేడా వచ్చింది. ఓకేనా, దీని మీద ఇంకా కొంచెం శంకా సమానం కూడా చాలా భాషలు చెప్పబడి ఉంటుంది. ఒకవేళ విశేషమైన సందర్భం ఉంటే దాని గురించి చూద్దామండి. ఓకేనా, దానికి సామాన్యంగా ఇక్కడ హేతు అర్థం తీసుకోవచ్చు, దాని సందేహం ఇబ్బంది ఏం లేదు. దాని వల్ల మనకు హేతు ఏ రకంగా అని చెప్పి ఆలోచించాల్సిన అవసరం లేదు. అతను చేయిస్తున్నాడు, ఆ కథలు చీల్చమని చెప్పి ప్రేరేపించాడు అనమాట. ఆ కథ చేస్తున్నాడు, అయిపోయి ఆయన ఆదేశం ఇచ్చి చెప్పాడు, ఈ కర్మ చేస్తున్నాడు. అంటే ప్రేరకర్త అయిపోయాడు కదా అతను కూడా. అందుకే ఆ అర్థంలో ఇక్కడ మనం తీసుకొని వచ్చామట. అంటే ఈ రూపం వచ్చినప్పుడు అంటే వేరే వాళ్ళు చెబితే ఇతను చేశాడు అనేటువంటి అర్థంలో మనం వాడతాం అన్నమాట ఈ రూపం. జీ అవునండి, ఆ రకంగా వాడతామట. అదే అర్థం తీసుకుంది, ఎందుకంటే మనకు క్రియాపదం అలాగే చెప్తుంది కాబట్టి. ఓకేనా, అదే సందర్భం అంటే ఆ రూపం ఈ రూపం రెండింటిలో ఒకటే ఉంటుందండి. ఇచ్చి వచ్చినా ఇచ్చి లేనప్పుడు ఉన్నప్పుడు రూపంలో తేడా ఉండాలి, లోపం ఏంది కాబట్టి. మనకు సందర్భాన్ని బట్టి ప్రకరణం బట్టి ఇక్కడ ప్రేరకర్త రూపంలో చెప్పినటువంటి కర్తని తీసుకుంటాం ఇక్కడ. ఓకేనా, సరే సరే, ఓకే, ధన్యవాదాలు. నెక్స్ట్ చూడండి, ఈరోజు అదే ప్రకారంలో ఇప్పుడు కొంచెం భిన్నంగా చెప్పబడుతుంది. పతి సమాస ఏవ, పతి సమాస ఏవ. ఓకేనా, ఇది ఏంటి పతి సమాస ఏవ? చూడండి పది విభాగం చూడండి. పతి ప్రథమ విభక్తి ఏకవచనము, సమాసే సప్తమి విభక్తి ఏకవచనము, ఏవా ఏవా ఇది అవ్యయపదం అండి. ఏవా అనేది అవ్యయపదం. అస్తు, ఇక్కడ పదవి విభాగం చేస్తే పతి ప్రథమ విభక్తి ఏకవచనం, సమాసే సప్తమి విభక్తి ఏకవచనము, ఏవ అవ్యయపదం. ఇక్కడ సమాసలో ఏకారం ఉంది, పక్కన ఏవలో ఏకారం ఉంది అన్నమాట. అది నుండి మనం సంధి జరిగినప్పుడు లోప సాకల్యస్య ప్రకారం ఏకారం లోపం చేస్తే
మనకు ఏ కూడా వెళ్ళిపోతుంది, ఓన్లీ సమాస శబ్దం మిగిలిపోయింది అన్నమాట. ఓకే, అస్తు. పతి ప్రథమ విభక్తి ఏకవచనము, సమాసే సప్తమ విభక్తి ఏకవచనము, ఏవ అవ్యయపదము. అర్థాన్ని గమనించండి. పతి శబ్దస్య శేషత్వాత్, ఇది శేషంలో ఉంది. అంటే ముందు అన్నిట్లో కొంచెం చెప్పుకున్నామట, అన్ని చెప్పుకోగా మిగిలింది ఏదైతే ఉందని శేషం అంటామట. అందుకే అందులో పతి శబ్దం మిగిలిపోయిందంట. పతి శబ్దస్య శేషత్వాత్ పూర్వేణ సూత్రం సర్వత్ర గీ సంజ్ఞ సిద్ధైవ. ఎందుకంటే శేషోఘ్యసి ప్రకారంగా ఇది శేషంలో వస్తుందంట, అంటే నది సంజ్ఞ కాదు. శేష అని ఎవరు చెప్పుకున్నాం? హ్రస్వవర్ణాంత శబ్దరూపం ఏదైతే ఉందో అది స్త్రీయాఖ్య కాకుంటే, స్త్రీయాఖ్య ఒక స్త్రీయాఖ్య అయినప్పటికీ కూడా నది సంజ్ఞ కాదో అక్కడ ఎక్కడ నది సంజ్ఞ కాదు, అక్కడ శేష మిగిలినటువంటి గీ సంజ్ఞ అవుతాయి. సో శేష ప్రకారంలో ఈ పతి శబ్దం కూడా ఉంది కాబట్టి పూర్వైన సూత్రన సర్వత్ర గీ సంజ్ఞ సిద్ధ ఏవ. శేషోఘ్యసి సఖీ ప్రకారంగా ఇక్కడ ఏం గీ సంజ్ఞ ప్రాప్తం అవుతుంది. గీ సంజ్ఞ ప్రాప్తం అవుతుంటే అత్ర నియమ క్రియతే. ఏం చెప్తున్నారు ఇక్కడ? సమాసే ఏవ పతి శబ్దస్య గీ సంజ్ఞ స్యాత్న అన్యత్ర. ఒకవేళ నువ్వు పతి శబ్దానికి ఒక గీ సంజ్ఞ చేయాలంటే సమాసంలో మాత్రమే గీ సంజ్ఞ. ఒకవేళ సమాసం చేస్తున్నావు అనుకో, అక్కడ మాత్రమే గీ సంజ్ఞని పేరు పెట్టుకో. సమాస ఏవ పతి శబ్దస్య గీ సంజ్ఞ స్యాత్ అంటే సమాసం ఎక్కడైతే చేస్తామో అక్కడ మాత్రమే పది శబ్దానికి గీ సంజ్ఞాని వస్తుంది. అక్కడ మాత్రమే పది శబ్దానికి గీ సంజ్ఞాని వస్తుంది అన్నమాట. నా అన్యత్ర వేరే చోట రాదన్నమాట. అంటే పతి శబ్దానికి ఎప్పుడు సమాసం చేసినా, పతి శబ్దానికి ఎప్పుడు సమాసం చేసినా అప్పుడు మాత్రమే గీ సంజ్ఞ వస్తుంది, మిగిలిన చోట్ల రాదు అని చెప్పి నియమం చెప్పింది. ఎందుకు చెప్పాల్సి అంటే శేషోఘ్య సఖీ ప్రకారంగా అక్కడ అన్ని చోట్ల అన్ని సందర్భాల్లో గీ సంజ్ఞ ప్రాప్తం అవుతుంది. లేదండి గీ సంజ్ఞ నువ్వు ఎప్పుడు పతి శబ్దానికి ఎప్పుడు గీ సంజ్ఞ పెట్టానో అది సమాసమై ఉండాలి. సమాసం చేసినటువంటి పతి శబ్దం ఉంటేనే, ఓన్లీ సింగిల్ గా పతి శబ్దం ఉంటే అక్కడ గీ సంజ్ఞ రాదు. ఆ పతి శబ్దం వేరే శబ్దం చేత సమాసమైనప్పుడు మాత్రమే దీనికి గీ సంజ్ఞ వస్తుంది అని చెప్పి ఒక నియమం కట్టిపడేసింది అన్నమాట. ఈ సూత్రం వచ్చేసి పతి సమాస ఏవ. పతి శబ్దంతో నువ్వు గీ సంజ్ఞ పేరు పెట్టుకోవాలంటే సమాసంలో మాత్రమే ఆ స్థితి కలుగుతుంది. సమాసం చేసినప్పుడు మాత్రమే గీ సంజ్ఞ వస్తుంది అని చెప్పి ఈ సూత్రం స్పష్టంగా చెప్పిందండి. ఓకే, ఈ రకంగా ఈ సూత్రం యొక్క అర్థం మనం అర్థం చేసుకోవాలి. పతి శబ్దస్య శేషత్వాత్ పూర్వేణ సూత్రేణ సర్వత్ర గీ సంజ్ఞ సిద్ధ ఏవ. సిద్ధం అంటే ప్రాప్తమైందన్నమాట. అత్ర నియమ క్రియతే, నియమం చెప్పబడుతుంది. ఏంటంటే సమాసే ఏవ పతి శబ్దస్య గీ సంజ్ఞ స్యాత్. సమాసంలో మాత్రమే పతి శబ్దానికి గీ సంజ్ఞ కావాలి, నా అన్యత్ర వేరే చోట కాదు అని ఈ సూత్రార్థం చెప్పింది. చూడండి ఇక్కడ సమాసం ఉంది. ప్రజాపతిన అంటే ప్రజానాం పతి ప్రజాపతి, ప్రజాకి పతికి మధ్య సమాసం జరిగిందన్నమాట. అట్లా ఎక్కడ సమాసం చేస్తామో, సమాసం అంటే రెండు శబ్దాల మధ్య సమాసం చేయాలంటే ఖచ్చితంగా 2 లేదా 3 ఉండాలి. సో ప్రజానాం పతి ప్రజాపతి, తేన ప్రజాపతిన ప్రజాపతయే, సేనాపతి సేనానాం పతి సేనాపతయే. అలాగా సమాసం చేశాం. అంటే పతి శబ్దానికి ప్రజా శబ్దం చోటి, పతి శబ్దానికి సేనా శబ్దంతో సమాసం చేశాం కాబట్టి ఇక్కడ మనకు ఈ సూత్రం గీ సంజ్ఞ వచ్చింది. గీ సంజ్ఞ రావడం వల్ల మనకు గీ సంజ్ఞ కన్నా ఆంగో నా స్త్రీయ సూత్రం వచ్చేసి టా స్థానంలో నా చేస్తుంది అన్నమాట, టకార స్థానంలో నకారం చేసింది అన్నమాట. ఇది విశేష లాభం అనమాట మనకు. ఓకే, సో ముఖ్యంగా ఈ సూత్రం యొక్క తాత్పర్యం ఏంటంటే పతి శబ్దం అనేది శేష శబ్దంలో ఉంది కాబట్టి శేషోఘ్యసకి ప్రకారంగా అక్కడ సహజంగా పై సూత్రం ప్రకారంగానే గీ సంజ్ఞ ప్రాప్తం అవుతుంటే ఈ సూత్రం మళ్ళీ ఎందుకు చెప్పబడింది అంటే లేదండి పతి శబ్దానికి నువ్వు ఎప్పుడు సమాసం చేసుకున్నా, పతి శబ్దానికి ఎప్పుడు గీ సంజ్ఞ చేసినా, పతి అనే శబ్దానికి ఎప్పుడు గీ సంజ్ఞ అని పేరు పెట్టుకోవాలనుకున్నా అది సమాసయుక్తమైన పదమైనటువంటి పది శబ్దం ఉంటేనే, సమాసంతో యుక్తమైనటువంటి పది శబ్దం ఉంటేనే అప్పుడు మాత్రమే గీ సంజ్ఞ వస్తుంది, వేరే చోట రాదు. సమాసంతో యుక్తమైనటువంటి పది శబ్దం ఉంటేనే గీ సంజ్ఞ వస్తుంది, లేకపోతే రాదు అని చెప్పి ఈ సూత్రం నిషేధించిందండి. ఓకేనా, అంటే నియమం చెప్పిందన్నమాట. పది శబ్దానికి ఎప్పుడు సమాసం వచ్చినా సమాసంలోనే వస్తుంది కానీ వేరే చోట సింగిల్ గా ఉంటే రాదు. ఇది దీని యొక్క తాత్పర్యం. సో ఉదాహరణకు అదేవిధంగా సమాసయుక్తమైన పదాలు ఇచ్చారు. ప్రజాపతిన ప్రజాపతయే, తృతీయ విభక్తి ప్రజాపతిన, చతుర్థ విభక్తి ప్రజాపతయే, అలాగే సేనాపతిన
సేనాపతయే. ఈ రకంగా రూపాలు మనం అర్థం చేసుకోవాలి. అస్తు. తో ప్రజాయాహ, ఇక్కడ ప్రజాయాహ పతి ప్రజాపతి, సేనాయాహ పతి సేనాపతి. ఇక్కడ ప్రజాశబ్దం స్త్రీలింగంలో ఉంది కాబట్టి ప్రజాయాహ పతి అంటే ప్రజా యొక్క పతి, స్వామి అంటే రాజా, ప్రజల యొక్క రాజునే ప్రజాపతి అంటాం. సేనాయాహ పతి సేనాపతి, సేన నాయకుడు అంట కదా, సేన యొక్క నాయకుడిని సేనాపతి అంటాం. సేన నాయకుడినే, సేన యొక్క నాయకుడిని సేనాపతి, పదనే స్వామి, అధికారి. ఓకే. సో ఇక్కడ ఈ రకంగా విగ్రహవాక్యం చూసాం. షష్ఠి విభక్తి తత్పురుష సమాసంలో ఉంది మనకి స్పష్టంగా. యహా షష్ఠి తత్పురుష సమాసం అయిపోయి ప్రజాపతి సేనాపతి శబ్దాలు తయారయ్యామాట. సో ఈ ప్రజాపతి సేనాపతి శబ్దము ఇది సమాసయుక్త పదం అండి. ఏ పదము? సమాసయుక్త పదం. ఇప్పుడు ఈ సమాసయుక్తమైన పదం చేత మళ్ళీ ప్రాతిపదికం కాబట్టి తృతీయ విభక్తి ఏకవచనం టా ప్రత్యయం తెచ్చుకునేవాడి. సు అవుట్ చేస్ అవుట్ చేస్ టాప్ భ్యామ్ బీస్ ప్రకారంగా టా ప్రత్యయం వచ్చిందన్నమాట. అందుకే సు టా ఏమొస్తుందండి? సు ప్రజాపతి టా ఏమొస్తుంది? ప్రజాపతి టా. అలాగే సేనాపతి టా అలా వస్తుంది అన్నమాట. ఓకే. ప్రజాపతి టా, సేనాపతి టా. ఇప్పుడు ఈ స్థితిలో మన ప్రకృతం ఇది సమాస శబ్దం కదా, కాబట్టి ఏం చెప్పి పతి శబ్దస్య శేషత్వ పూర్వైన సూత్ర సర్వత్ర గీసంజ సిద్ధ ఏవ. కానీ నియమం చెప్పి ఏం చెప్పింది? సమాసే ఏవ పతి శబ్దస్య గీసంజ సాత్. సమాసంలో ఉన్నటువంటి పతి శబ్దం అవుతుంది, దానికి గీసంజ అవుతుంది ఈ సూత్రం చెప్పింది. కానీ ఈ సూత్రం ప్రకారంగా ప్రజాపతిలో ఉండే పతి శబ్దము సమాసయుక్త పదం కాబట్టి మన సూత్రం ప్రకారం గీసంజ వచ్చింది. గీసంజ ఏం లాభం వచ్చింది? ప్రజాపతి టా. ఈ స్థితిలో వెంటనే ఆంగో నాస్త్రియాం అనే సూత్రం వచ్చేసి ప్రజాపతి శబ్దానికి పక్కన వచ్చిన తృతీయ విభక్తి ఏకవచనం టా శబ్దం ఏదైతే వచ్చిందో ఆ టకారంకి నకారం అవుతుంది అని చెప్పింది. అందుకే ప్రజాపతి టాలో నా అయిపోయింది కాబట్టి వెంటనే ప్రజాపతి ప్లస్ నా ప్రజాపతినా అంటే ప్రజాపతి ద్వారా. అదే సేనాపతి ప్లస్ టా స్థలం నా వచ్చేసి సేనాపతినా. ఎలా వచ్చింది? ఆంగో నాస్త్రియాం, ఆంగో నా స్త్రీయాం, అస్త్రీయాం స్త్రీ శబ్దం వదిలిపెట్టి. ఓకేనా. తో ఇక్కడ టా స్థానం నా వచ్చింది కాబట్టి ప్రజాపతినా సేనాపతినా అని చెప్పి అలాగా తీసుకురావాలి. మనము ఇక్కడ సమాసం చేసాం కాబట్టి వెంటనే మనకు గీసంజ అయిపోయింది. గీసంజ కావడం ఏం లాభం వచ్చింది? ఆంగో నా స్త్రీయాం వచ్చి టా నా చేసింది. అందుకే ప్రజాపతినా సేనాపతినా. అదే చతుర్థి విభక్తి ఏకవచనంలో గే తీసుకొచ్చినాం అనుకోండి, చతుర్థి విభక్తి ఏకవచనంలో గే తీసుకొస్తే ఏ భ్యామ్ బిస్ అప్పుడు సేనాపతి గే అంటే ఏకి అనుమతి వస్తే ఏ మిగులుతుంది. సేనాపతి ఏ, ప్రజాపతి ఏ, సేనాపతి ఏ, ప్రజాపతి ఏ. ఇక్కడ వెంటనే గీసంజ మన ప్రకృత ప్రకారంగా గీసంజ వచ్చినమాట. గీసంజ వచ్చినప్పుడు ఏమవుతుంది? ప్రజాపతి ఏ అని వస్తుందండి చతుర్థి విభక్తి. ఇక్కడ యకారం వస్తుంది. ఏ సూత్రంలో వస్తుంది? పైన చెప్పాం కదా ఇక్కడ గీతి హ్రస్వశ్చ ప్రకారం అది సంజ నీవు పైన చెప్పుకున్నామండి ఒక సూత్రము. ఇక్కడ యకారం వస్తుంది. ఎక్కడ చెప్పుకున్నాం? లాగే వస్తుంది గురుగారు. ఏ వస్తుందండి? ఏర్గుణ సూత్రం. ఏర్ గుణ కాదు, గుణం చేయడానికి గేర్ గీతి సారీ గేర్ గీతి ఏ సూత్రం వస్తుంది? గేర్ గుతి గుణం అయిపోతున్నాడు. గుణం చేస్తే ఏమవుతుంది? ఆ ప్రజాపతిలో ఉండి ఈకారకి సేనాపతిలో ఉండి గుణం చేస్తే ఏ అయిపోయింది. ఏ తర్వాత మళ్ళీ ఏ చోయ వాయా ఐ చేస్తే అప్పుడు పక్కన ఉంది కాబట్టి యా హలం తగ్గి పక్కన ఏ కలిపితే ప్రజాపతయే సేనాపతయే అలా వస్తాయి. ప్రజాపతయే సేనాపతయే అనే రూపాలు సిద్ధిస్తాయండి. ఓకేనా. ప్రజాపతినా సేనాపతినా చతుర్థి విభక్తి ఏకవచనంలో మన ప్రకృత సూత్రము ఘీ సంజ అని పేరు పెట్టడం వలన ఎలా వచ్చింది? ఏకారం వచ్చింది. ప్రజాపతయే సేనాపతయే అంటే ముందు గేర్ గితి అనే సూత్రం ప్రజాపతిలో ఉండి ఈకారానికి సేనాపతిలో ఉండి ఈకారానికి గుణం చేస్తే ఏ అయిపోయింది. ఏ వచ్చిన తర్వాత ఏ చోయ వాయా ఆయాది చేస్తే ప్రజాపతయే సేనాపతయే అనే రూపాలు సిద్ధించాయి. ఓకే. సో ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఇందులో సందేహం ఉందా? సో రెండు సూత్రాలు వచ్చాయి. ఇక్కడ ఆంగో న్యాస్త్రీయం ప్రకారం టాస్ నా వచ్చింది పేరు పెట్టుకోవడం వలన చతుర్థి విభక్తిలో ఇంకే పక్కన ఉన్నప్పుడు ఇంకే గిత్తి ప్రకారంగా
గుణం చేశాం. గుణం చేసుకుంటే ఈకి ఏ అయిపోయింది. అయాదేశం చేసుకొని ప్రజాపతియే సేనాపతియే అలా రూపాయలు సిద్ధిస్తాయి. అంటే ఊరికి యా వచ్చిన యా హలంతా పక్కన ఏ కలితే ఏలో అనుబంధం వస్తే ఏ మిగిలింది కదా, ఆ ఏ దాంట్లో కలిపేస్తాం. అందుకే ప్రజాపతియే సేనాపతియే అలాగా రూపాయలు సిద్ధిస్తాయి. ఆచార్య గీ సంచిక రానప్పుడు సేనాపత్యే అని వస్తుంది కదండి. గీసింది రానప్పుడా? సేనాపత్యే పత్యే అని వస్తుంది కదండి. గీసంజ ఒకే గీసంజ కాదనుకోండి, సేనాపతి గుణం రాదండి వచ్చిన అప్పుడు. ఖచ్చితంగా అది సమాసం వస్తే పతి శబ్దం ఖచ్చితంగా గీసాం కదా సమాస ఆచార్య. సేనాపతి అంటున్నావు కదా, సేనాయాపతి సమాస చేస్తే ఖచ్చితంగా ఇదే సూత్రం సేనాపతి చెప్పాలి, సేనాపతి అవునండి. చెప్పకూడదు. సమాసం పత్తి ఒకటి రానప్పుడు వస్తే అలా వస్తుంది కదా ఆచార్య. ఓన్లీ పతి శబ్దానికి పత్తే వస్తుంది. అప్పుడు కావాలని చూసుకో, పత్యే పతయే. పత్యే అని పత్తికి చతుర్థి మత్యే విభక్తిలో మతయే. పత్యే అని వస్తుంది ఎలా కదండి. చెప్తామో అలా చెప్పుకోవచ్చు. కానీ మతి శబ్దము పతి శబ్దము సింగిల్ గా ఉందనుకోండి, అక్కడ చెప్పుకోవచ్చు మీరు చెప్పేట్టుగా. ఇది వేరే శబ్దంతో సమాసయుక్తమైన పది శబ్దం అనుకోండి, అప్పుడు మాత్రం ఖచ్చితంగా మనకు ఈ సూత్రం గీసంజ కాదు, గీసంజ వచ్చినప్పుడు అది వస్తుంది అన్నమాట. ఓకేనా? ఆచార్య ఇక్కడ శేషోగ్యసతి ప్రాప్త సింగిల్ గా ఉన్నప్పుడు గీసంజ కాదు, సింగిల్ గా ఉన్నప్పుడు. ఓకేనా? సామాన్యంగా అవుతుంది గీసంజ అవుతుంది. కానీ పది శబ్దానికి మాత్రం నువ్వు ఎప్పుడు గీసంజ పెట్టుకున్నా అది మాత్రము సమాసంలో మాత్రమే పెట్టుకో, వేసుడ పెట్టుకోవద్దు అని చెప్పి కట్టిపడిస్తున్నాం అంట. వేసుడ రాదు, వస్తే సమాసంతో పెట్టుకో, లేకుంటే దాన్ని వదిలేసి. ఇది నియమం. నిరుద్య గారు. ఏం లేదు ఆచార్య, ఇక్కడ శేషోగ్యసతితో ప్రాప్తం అవుతుంటే దాన్ని నిషేధించి పత్తి సమాసేవ వస్తుంది ఆచార్య. సింపుల్ గా ఒక మాట చెప్పాలంటే, ఆ సూత్రం ప్రకారంగా శేషం అనేప్పుడు దాంతో ప్రాప్తం అవుతుంటే మరి ఈ సూత్రం ఎందుకు చెప్పామంటే, మరి ఈ పది శబ్దానికి మాత్రము అన్ని చోట్ల ప్రాప్తం అవుతుంది కాబట్టి అన్ని చోట్ల ఇష్టం లేదు. ఈ పది శబ్దం ఎప్పుడు గీసంధి చేయాలన్నా అది సమాసమైనటువంటి సమాసంతో యుక్తమైన పది శబ్దం ఉంటే చేయండి, లేకపోతే చేయొద్దు అని నియమం చెప్పడం కోసం ఈ సూత్రం ఆపవాల్సి ఉంటుంది. ఒక నియమం చెప్పినాడు, విశిష్ట సందర్భంలో మాత్రమే గీసంధ్య అవుతుంది. పది శబ్దానికి ఎప్పుడు నువ్వు గీసంధ్య పెట్టుకోవాలన్నా సమాసయుక్తమైన పదంతో చేసుకో అని చెప్పి చెప్పిన విశేష. అస్తు. నెక్స్ట్ చూడండి, స్లైడ్ మార్చండి. షష్ఠీయుక్త ఛందసీవ. షష్ఠీయుక్త ఛందసీవ. షష్ఠీయుక్త ప్రథమ విభక్తి ఏకవచనము, ఛందసి సప్తమ విభక్తి ఏకవచనం. వా అవ్యయపదం. ఓకేనా? షష్ఠీయుక్త ప్రథమ ఏకవచనము, ఛందసి సప్తమ విభక్తి ఏకవచనము, వా అవ్యయపదము. సమాసం ఏంటి? షష్ట్యాహ యుక్త షష్ఠీయుక్త, షష్ట్యాహ యుక్త షష్ఠీయుక్త. షష్ఠి ద్వారా యుక్తమైందని షష్ఠీయుక్త అంటామట. ఇది తృతీయ తత్పురుష సమాసం. ఏ సమాసము? తృతీయ తత్పురుష సమాసం. ఎందుకంటే షష్ట్యా, మత్యా అలా చెప్తాం కదా, నద్యా. అలాగే షష్ట్యా, షష్ఠి దీర్ఘీకారం కాబట్టి షష్ట్యా యుక్త. షష్ఠి విభక్తితో యుక్తమైనదని షష్ఠీయుక్తం అంటాం. తృతీయ విభక్తిలో విగ్రహవాక్యం వచ్చింది కాబట్టి అందుకే తృతీయ తత్పురుష సమాసం అని చెప్పి చెప్పుకున్నాం. నెక్స్ట్ అనువృత్తి పతి శబ్దము, ఘీ శబ్దం అండి. అర్థం ఏంటి? పూర్వేణ సూత్రేణ సమాసే ఘీ సంజ్ఞ నా ప్రాప్నోతి. పూర్వేణ సూత్రేణ సమాసే ఘీ సంజ్ఞ నా ప్రాప్నోతి ఇది వచనం ఆరభ్యతే. పూర్వేణ సూత్రేణ సమాసే ఘీ సంజ్ఞ నా ప్రాప్నోతి ఇది వచనం ఆరభ్యతే అంటే ముందే చెప్పుకున్న పతి శబ్దానికి ఎప్పుడు గీ సంజ్ఞ పెట్టుకున్నా అది సమాసయుక్తమైనటువంటి పదం ఉంటేనే సమాసంతో కూడిన పది శబ్దానికి మాత్రమే గీ సంజ్ఞ వస్తుంది, లేకపోతే రాదు అని చెప్పి నియమం చెప్తున్నమాట. ఇదేం చెప్తుంది? లేదండి, పూర్వ సూత్రైన సమాసే గీ సంజ్ఞ నా ప్రాప్తి. పూర్వ సూత్రైన సమాసేలో గీ సంజ్ఞ అని చెప్పినా, పూర్వ సూత్రైన అసమాసే. ఒక్క నిమిషం అండి. పూర్వ సూత్రం ద్వారా ఏమొస్తుంది?
పూర్వ అసమాస గీ సంజ నా ప్రాప్తం అంటే సమాసంలోనే గీ సంజ ప్రాప్తం అవుతుంది. ఎక్కడైతే సమాసం లేదో అక్కడ గీ సంజ ప్రాప్తం కాదు. అందుకే పూర్వ అసమాస గీ సంజ నా ప్రాప్తం అవుతుంది. సమాసే గీ సంజ ప్రాప్తం అవుతుంది. ఇక్కడ విపరీతం ఇచ్చాడు. అసమాసే గీ సంజ నా ప్రాప్తం అవుతుంది. ఎక్కడైతే సమాసం కదా అక్కడ గీ సంజ ప్రాప్తం కాదు అంటే ఎక్కడైతే సమాసం ఉందో అక్కడే గీ సంజ ప్రాప్తం అవుతుంది అని మనకు అర్థం చేసుకుంటాం అర్థాపత్తితోటి. సో అందుకే నా ప్రాప్నోతి ఇది వచనం ఆరభ్యతే. అందుకే సమాసంలోనే గీ సంజ ప్రాప్తం అవుతుంది కదా, అందుకోసం ఈ సూత్రం చెప్పాల్సి వచ్చింది. ఏం చెప్పాల్సి వచ్చింది చూడండి. షష్ట్యంతేన శబ్దేన యుక్త ప్రతిశబ్ద ఛందసి అంటే వేదే వికల్పేన గీ సంజకో భవతి. లేదండి సమాసమైనప్పటికీ కూడా ఒకవేళ షష్ట్యంతేన శబ్దేన యుక్త షష్ఠీ విభక్త్యంత శబ్దంతో యుక్తమైంది అనుకోండి, ఒకవేళ ప్రతి శబ్దం అనేది షష్ఠీ విభక్తితో యుక్తమై ఉంటే షష్ట్యంతేన శబ్దేన యుక్త ప్రతి శబ్ద వేద విషయంలో మాత్రం వికల్పంగా గీ సంజకో భవతి. వేద విషయంలో మాత్రం వికల్పంగా గీ సంజ అవుతుంది. అంటే ఒకసారి గీ సంజ వస్తుంది, ఒకసారి రాదు. మీరు చెప్పేట్టుగా ఇప్పుడు రాజ్యలక్ష్మి గారు అన్నారు పత్యే అలా చెప్పచ్చా, పతయే పత్యే అలాగే రెండు వస్తాయి. ఇక్కడ సింగిల్ గా ఉంది. ఎందుకు? వేద విషయంలో మాత్రమే. ఒకవేళ షష్ఠీ విభక్తితో యుక్తమైనకోండి పత్యు పతయే అలాగా చతుర్థి విభక్తి కానీ షష్ఠీ విభక్తి కానీ. ఇక్కడ ఏం చెప్పారు? షష్ఠీ యుక్త ఛందశివ షష్ఠీ విభక్తితో యుక్తమైనటువంటి పతి శబ్దం ఎక్కడైతే ఉన్నా కూడా అది షష్ఠీ విభక్తి యుక్తమై ఉండాలి. అటువంటి పది శబ్దానికి వేద విషయంలో ఛందసి అంటే వేద విషయంలో వికల్పంగా గీ సంజ వస్తుంది. వికల్పంగా ఘీ అని పేరు పెట్టుకుంటాము, ఘీని ఒక నామకరణం చేసుకుంటాము. ఓకే, ఇది ఈ సూత్రం యొక్క తాత్పర్యం. ఒకవేళ షష్ఠీ విభక్తితో యుక్తమైనటువంటి పది శబ్దం ఉంటేనా, ఓన్లీ షష్ఠీ విభక్తితో యుక్తమైనటువంటి పది శబ్దం ఉంటే అక్కడ వికల్పంగా ఘీ సంజ వస్తుంది. వికల్పంగా ఘీ అని పేరు పెట్టుకుంటామని చెప్పి సూత్రం చెప్పింది. అందుకే ఇక్కడ కులుంచానాం పతయే నమః కులుంచానాం పత్యే నమః వికల్పం కదా. ఒకసారి గీ సంజ అవుతే పతయే నమః అవుతుంది, ఒకసారి గీ సంజ కాకపోతే పత్యే నమః అవుతుందట. మనకు లక్ష్యం ఏంటి? పతయే నమః పత్యే నమః. పతయే శబ్దం తయారు చేయాలి, పత్యే శబ్దం తయారు చేయాలి. కులుంచ ఒక దేశ విశేషం పేరు, ఒక నగర విశేషం పేరు. కులుంచానాం పతయే నమః అంటే కులుంచ దేశంలో ఉన్నటువంటి స్వాములు ఏదైతే ఉన్నారో వాళ్ళకి అందరికి నమస్కారము. అదే కులుంచానం పత్యే నమః ఇది కూడా అదే అర్థం. కులుంచ దేశంలో ఉన్నటువంటి నగరవాసులందరికీ కూడా స్వాములు అందరికి కూడా నా నమస్కారములు అని అర్థం ఇక్కడ. సో పతయ శబ్దం ఎలా అవుతుంది? ఎప్పుడైతే పతి శబ్దం చేత చతుర్థి విభక్తి ఏకవచనంలో గే ప్రతి తీసుకొచ్చినప్పుడు వెంటనే గీ సంజ అవుతుందండి. మన సూత్రం ప్రకారంగా అవుతుంది షష్ఠీయుక్త ఛందశివ షష్ఠీ విభక్తి. ఇప్పుడు కులుంచానాం పతయే నమః కులుంచానాం పతయే నమః కులుంచానం షష్ఠీ విభక్తి యుక్తమైంది. ఇక్కడ షష్ట్యంతేన శబ్దేన యుక్త పతిశబ్ద. ఇక్కడ మనం విగ్రహవాక్యం చెప్పిన కులుంచానాం పతయే పది శబ్దం కదా, అంటే పతి శబ్దానికి షష్ఠీ విభక్తితో యుక్తమైందా? విగ్రహవాక్యం చెప్తాం కులుంచా దేశవాసుల యొక్క స్వాముల యొక్క పతయే స్వాముల కోసము అని చెప్పి, అంటే షష్ఠీ విభక్తితో యుక్తమైనటువంటి పతి శబ్దం కాబట్టి ఛందసి విషయంలో వికల్పంగా గీ సంజ వస్తుంది. అంటే ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు. అందుకే గీ సంజ వచ్చినప్పుడు పత్యే నమః వచ్చింది, సో గీ సంజ వచ్చిన పతయే నమః వచ్చింది. ఒకసారి గీ సంజ రాకపోతే పతి ప్లస్ ఏ ఈకో ఎన్హెచ్ ప్రకారం ఏనాదేశం అయిపోయి పత్యే నమః అనే రూపం సిద్ధిస్తుందండి. ఇది యజుర్వేదంలో ఉండేటువంటి మంత్రం. వేద విషయంలో మాత్రమే ఇలా జరుగుతుంది. అంటే షష్ట్యంత శబ్దంతో యుక్తమైనటువంటి పది శబ్దము వికల్పంగా గీ సంజ వస్తుంది, ఒకసారి రాదు. అందుకే ఒకసారి వచ్చినప్పుడు పతయే నమః, రాకుంటే పత్యే నమః అనే రెండు రూపాయలు మనకు సిద్ధించాయి వేద విషయంలో. అస్తు ఈ రకంగా మనం చూసాము. సో ఇది కూడా సేమ్ పైన చెప్పిన విధంగా ఉంటుంది. ప్లస్ ఏ ప్లస్ లేదు. అందుకే సామాన్యంగా ఎక్కువ ఎనర్జీ ప్రకారం ఎనాలిసిస్ చేస్తే పత్యే అనే రూపం సిద్ధిస్తుందండి. ఈ రకంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి.
ఓకే, ఇక్కడ రూపసిద్ధి కూడా మనకు అన్ని సామాన్యంగా ఘీ సంధ్య ప్రకారం గేది గిత్తి వచ్చేసి గుణం చేస్తుంది, గుణం చేసి ఆయాదేశం అయిపోతుంది. తర్వాత అన్యత్ర పతి ప్లస్ ఏ తెచ్చుకున్నప్పుడు సామాన్యంగా ఈక్వల్ చేసే పత్తి అనే రూపం సిద్ధిస్తుందండి. ఓకేనా, ఈ రకంగా ఇది షష్ఠి కాబట్టి ఇక్కడ వచ్చింది, అందుకే పతయే నమః పత్యే నమః అని మనకు సిద్ధించాయి. హ్రస్వం ప్రథమా విభక్తి ఏకవచనము, లఘు ప్రథమా విభక్తి ఏకవచనం. హ్రస్వం అక్షరం, హ్రస్వం అంటే హ్రస్వం అక్షరం లఘు సంజకం అవుతుంది. ఏదైనా కానీ హ్రస్వాక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటికి లఘు అని పేరు స్వతహా వచ్చేసింది. ఈ సూత్రం ప్రకారంగా హ్రస్వాక్షరాలు ఏమంటాం, లఘు అక్షరాలు అంటామంట. హ్రస్వం లఘు ప్రకారంగా హ్రస్వాక్షరికి లఘు సంజ్ఞ అని పేరు. ఓకే, అందుకే ఇక్కడ హ్రస్వం అక్షరం లఘు సంజకం స్యాత్ అని చెప్పి ఈ సూత్రాలను చెప్పుకున్నామండి. సో ఉదాహరణ ఏంటి, భేత్త చేత్త, అచీకరత్ అజీహరత్ అనే రెండు రూపాలు ఇచ్చారండి. అచీకరత్ అజీహరత్. ఓకేనా, భేత్త చేత్త అంటే మహోదయ వినపడడం లేదు మహోదయ. భేత్త తర్వాత కదిచే ప్రకారంగా దకారం దకా చేస్తే భేత్త 5 రూపాయలు సిద్ధిస్తుందండి. ఓకేనా, వస్తుంది. దానికి మళ్ళా చేత నేతకి సమానంగా మిగిలిన ప్రక్రియ అంతా రాసుకుంటూ చేసుకుంటూ మనకు భేత్త చేత 5 రూపాయల సిద్ధి మనకు వస్తాయండి. వీటి యొక్క రూపసిద్ధి మనం ముందు చెప్పుకున్నాం, వాటి మీద గమనించండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అచీకరత్ అజీహరత్, ఇవి కొంచెం మనకు రూపసిద్ధి మనం చూడొచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దీంట్లో ఎక్కువ సూత్రాలు వినియోగించబడతాయి అన్నమాట. ఏంటంటే ఎక్కువ సూత్రాలు వినియోగించబడతాయి. అవి ఏంటో ఇక్కడ అచీకరత్ యొక్క రూపసిద్ధి ఇచ్చారు, ఒకసారి గమనించండి. స్లైడ్ మీద చూడండి, పరిశిష్టం ఇవ్వబడింది. హ్రస్వాక్షరానికి లఘు సంజ్ఞ వస్తుందని చెప్పి మనం ఈ సూత్రం యొక్క అర్థం చెప్పుకున్నాము. ఇక్కడ ముందుగానే చేత్త భేత్తాకి సిద్ధి 1వ అధ్యాయము 4వ పాదంలోనే 1వ సూత్రం చెప్పుకున్నామండి. ప్రారంభంలో చెప్పుకున్నాం భేత్త చేత్త ఆకడరా దేక సంజ్ఞ ప్రకారంగా ఆ సూత్రం ప్రకారం ఏమొచ్చింది మనకు ఏక సంజ్ఞ ప్రకారంగా ఇక్కడ ఒకే సంజ్ఞ వచ్చిందన్నమాట. అది దానివల్ల వేద లాభాలు కూడా మనం చూసాము. సో అక్కడే మనం చూసుకోవచ్చు మళ్ళీ ఒకసారి. నెక్స్ట్ అచీకరత్ రూపసిద్ధి. అచీకంటే అతడు చేయించకూడదు దాతుడి, అతడు చేయించాడు, అతడు చేయించాడు అని అర్థం. అచీకరత్ అంటే కృధాతుడి క్రియ ధాతు అంటే చేయించాడు అని అర్థం వస్తుందన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి డుక్రీ ధాతు ఏ ధాతుడి అచీకరత్ రూపసిద్ధి అని చూద్దాం. డుక్రీ ధాతు ఏ ధాతు, డుక్రీకరణే. ఈ ధాతువుకి మనము అనుబంధం లోప చేస్తాం. ఈ యకానికి హలంత్యం ఆది డూకి ఆది ఇంటుడవాహ ప్రకారంగా ఇత్ సంధ్య. ఇత్ సంధ్య పెట్టగానే తస్య లోప అదర్శనం లోప అయిపోతుంది. ఏమవుతుంది కాదని చెప్పి పెడితే మనకు లోపం అయిపోతుంది కదా, ఓన్లీ కుదు మాత్రమే మిగులుతుంది. దానికే మనం ముందు భూవాద దాత్సంజ భూవాదయు దాత దాత్సంజ తర్వాత ఇప్పుడు చెప్పిన ప్రకారం అనుబంధం లోపం చేస్తాం. లోపం చేస్తే కుదు మిగిలింది. ఇక్కడ కూడా మళ్ళీ అచీకరత అతడు చేయించాడు అని చెప్తున్నాం. ఏంటండి అతడు చేయించాడు, అతడు చేయించాడు అని అర్థం. చేయించే మనకు స్పష్టంగా నిష్పత్తి యొక్క అర్థం అవుతుంది. ఒకటి చేయడము, ఒకటి చేయించడం. ఒకటి చేయడము, రెండోది చేయించడము.
ఇక్కడ వీళ్ళు పార్వతి గారు అడిగినట్టు అక్కడ అక్కడ రూపసిద్ధి చెప్పినాము. అదతక్షత్ అక్కడ చిల్చి చేయించాడు, అక్కడ పని చేయించాడు అర్థం తీసుకోవచ్చు. ఒకేలా హేతుమతి అర్థం అక్కడ వచ్చింది కాబట్టి అతడు చీల్చమని చేయించాడు, ఆ పని చేయమని చెప్పాడు అనమాట. ఆ రకంగా ఇక్కడ ఇక్కడ చెప్పినట్టుగా అక్కడ తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ అచీకరత ఉస్నే కరాయ, ఉస్నే కియా అని చెప్పలేదు, ఉస్నే కరాయ అంటే అతడు చేశాడని చెప్పాడు, అతడు చేయించాడు. ఇక్కడ స్పష్టంగా అవుతుంది అతడు ఎవరికి చేయించా అతడు కర్త, ఇక్కడ దానికి ప్రాధాన్యత ఉంటుంది అన్నమాట. అదేవిధంగా రూపసిద్ధికి ఇచ్చారు చూడండి. సో కురుధాతుకు అనుబంధ లోపం చేశాము. అనుబంధ లోపం చేసిన తర్వాత వెంటనే హేతు మతి చేయించే అర్థంలో కదా, హేతు ప్రేరేపించే అర్థంలో మనకు నిత్య ప్రత్యయం వచ్చింది. నిత్యగానే కురువు నిత్యు, నిత్య ప్రత్యయం నిమిత్తం చేసుకుని వెంటనే గుణం అవుతుంది. గుణం అవుతుంది, గుణం కాదు వృద్ధి అవుతుంది. ఏమవుతుంది? వృద్ధి ప్రాప్తం అవుతుంది. వృద్ధి ప్రాప్తం అవుతుంటే వెంటనే ఏంటంటే క్రూ ధాతు హేతు మతిచ ప్రకారంగా నిత్య వచ్చింది. నిత్య ప్రత్యయ నిమిత్తం చేసుకొని అచో నిత్య ప్రకారంగా వృద్ధి ప్రాప్తమైంది. సో కురువుకి వృద్ధి ఏమవుతుంది? కురువుకి వృద్ధి ఆర్ అయిపోతుంది. ఎందుకంటే వృద్ధి ఆ ఐ హౌస్ లో ఆకి సమాంతం ఉంది కాబట్టి ఆకారం వస్తుంది. ఆకారం వచ్చింది కాబట్టి వెంటనే ఉదయం దపరహ సహాయం చేసే రేపం కూడా వస్తుంది. అందుకే ఆర్ అయిపోయింది. కురు స్థానంలో ఆర్ చేసేందుకు కార్ అయిపోయింది. కార్ నిచ్ అంతే, కార్ నిచ్, కార్ నిచ్ మొత్తం కలిపితే కారీ అయిపోయింది. ఏమైపోయింది? కారీ. ఇప్పుడు నిచ్ ప్రత్యాంతం, నిచ్ ప్రత్యాంతం కాబట్టి వెంటనే సనాద్యంత ధాతవ ప్రకారం దాత్సం చెప్పి పెట్టుకుంటాము. దాత్సం చెప్పి పెట్టుకోగానే ధాతు అధికారానికి వెళ్ళి మామూలుగా వర్తమాన లట్ కర్మ లోపల లా స్థానంలో వచ్చింది. తిప్ తస్జి షిప్ తస్త ప్రకారం టిప్ ప్రత్యయం వచ్చింది అన్నమాట. ఏమొచ్చింది? టిప్ ప్రత్యయం. ఈ టిప్ ప్రత్యయం ఎక్కడ వచ్చింది? లుంగు లకారంలో వచ్చిందండి. ఏ లకారంలో? లుంగు లకారంలో వచ్చింది అన్నమాట. ఓకేనా? అందుకే లుంగులో వచ్చిన అనుమతిలో ఆ లా స్థానంలో టిప్ వచ్చిన. టిప్ అనుమతి లోపేస్తే పకారం వెళ్ళిపోతుంది. ఆ టిప్పులో ఉండే ఈకారం కూడా లోపం చేస్తే, టిప్పులో ఉండేటువంటి ఈకారానికి ఇతష్ట ప్రకారం లోపం చేస్తే తకారం పొలి మూలుతుంది అన్నమాట. అది కారీ త. ఇప్పుడు కారీకి టిప్ ప్రత్యేక మధ్యలో చెంగు వచ్చిందండి. శ్రీ లుంగి శ్లేహిషిచ్చు ప్రకారంగా, శ్రీ లుంగి శ్లేహిషిచ్చు ప్రకారంగా వచ్చింది, చెంగు వచ్చింది మధ్యలో. ఏమొచ్చింది? చెంగు వికరణ ప్రత్యయం వచ్చిందన్నమాట. ఆ చెంగు వికరణ ప్రత్యయానికి వెంటనే అనుమతి లోపేసి ఆ మిగులుతుంది, ఆ మిగులుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ స్థితిలో కారీ ఆ త. ఇప్పుడు నకారానికి లోపం అయిపోతుంది. నిత్యప్రత్యయం లోపం అవుతుంది. నిత్యప్రత్యయం లోపం ఎలా చేసామండి? నేల నితి ప్రకారంగా అన్నిటి ఆధారిత ప్రత్యయ ప్రత నియంతస్య లోపభవతి ప్రకారంగా కారీలో ఉండేటువంటి ఇకారానికి అంటే నిత్యలో ఉండే ఇకారానికి మనం తీసేస్తామండి. తీసేసిన తర్వాత నౌ చెంగ్యుపదాయ హ్రస్వ, నౌ చెంగ్యుపదాయ హ్రస్వ ప్రకారంగా నౌ పదక్ చెంగు పదత, నౌ పక్కన ఉండే చెంగు పక్కన ఉంటే నౌ పదక చెంగి పదత అంటే కారీలో ఈ ఉంది, అది నిత్యప్రత్యయం. అది నౌ పక్కన ఉండేటువంటి దాని కూడా పక్కన చెంగు ప్రత్యయం ఉంటేనా నౌ చెంగ్యుపదాయ హ్రస్వ ప్రకారంగా ఉపదా హ్రస్వత్వం హో జాతా హై. ఉపదానికి ఏమవుతుంది? హ్రస్వత్వం వస్తుంది అన్నమాట. అంటే కారీలో ఉండే కారు ఉంది కదా, నౌ చెంగ్యుపదాయ హ్రస్వ ప్రకారంగా ఉపదాలో ఉండే హ్రస్వత్వం అయిపోతుంది. అంటే కారీలో ఉండేది ఈ కారుకి ఎలా లోపించింది మనకు నీతి ప్రకారంగా. తర్వాత కారు మిగిలింది. ఆ కారులో ఉండేటువంటి మధ్యలో ఉండే ఆకారానికి నౌ చెంగ్యుపదాయ హ్రస్వ ప్రకారంగా ఉపదాలో ఉండేటువంటి ఆకారం హ్రస్వ చేశాం. అందుకే నౌ చెంగ్యుపదాయ హ్రస్వ అయిపోయింది. అంటే కర్ర అయిపోయింది. కర్ర చెంగుక ఆ తిప్క తి తకాలం పుల్లు ఇతశ్చ ప్రకారంగా ఈ కాలం లోపం చేశాం కదా, తు మిగిలినాడ కర్ ఆ త్. ఇప్పుడు ఈ స్థితిలో చెంగి ఉంది కాబట్టి వెంటనే చెంగి ప్రత్యయం ప్రకారంగా దిత్వం చేస్తున్నాం. అంటే దాదాపు దిత్వం చేస్తుంది. దిత్వం చేయాలంటే రెండో అచ్చు ఉండాలన్నమాట. చెంగి పదత చెంగి పదత అంగస్య ద్వే భవత. చెంగి ప్రత్యయం పక్కన ఉంటే అంగానికి దిత్వం అయిపోతుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పిందండి. ఇది చెంగి.
చెంగి ఫలిత అంగస్య ద్వే భవత. తో అంగస్య ద్వే భవత అన్నప్పుడు అంగంలో ఉంది క్రూ ధాతు ఉంది. ఆ క్రూకి ఏం చేసాం, కర్ర చేసాం. అది చేసిన కర్ర ఏదైతే ఉందో మళ్ళీ ద్వివచనం చేసేటప్పుడు ఏమవుతుంది, ద్వివచనేచ్చి ప్రకారంగా రూపాదేశం అయిపోతుంది అన్నమాట. ద్వివచనేచ్చి ప్రకారంగా ఏదైతే మొదట్లో క్రూ ధాతు ఉందో ఆ క్రూ ధాతుకి మనం ఏం చేసామో రుకి అది చేసాం. అది చేసిన కథ అయిపోయింది. దానికే వృద్ధి చేసేది కాదు అయిపోయింది అన్నమాట. ఈ రకంగా చేశాం కాబట్టి వెంటనే ఈ సూత్రం ఏం చెప్తుంది, ద్వివచనేచ్చి అని సూత్రం వచ్చేసి ద్వివచనం కథ అయిపోయింది. దానికి ద్వివచనేచ్చి అనే ప్రకారంగా రూపాదేశం అయిపోతుంది. అంటే ముందున్నటువంటి క్రూ శబ్దానికి కూడా ఏమవుతుంది, ద్వివచనం చేయడం కోసం క్రూ శబ్దం వస్తుంది. ధాతు మన దగ్గర కర్ ఆత. ఇప్పుడు ధాతునకు ద్విత్వం చేయాలి అంటే ఏం చేయాలి, ముందులో ఉన్నటువంటి రూపం ఏదైతే ఉందో అదనే రూపాదేశం చేసుకోవాలి. అంటే కర్ అనే ధాతువు కథ రావడానికి ముందు ఎలా ఉండేది, క్రూ ధాతుగా ఉండేది. ఆ క్రూ ధాతు ఎలా ఉందో అది కూడా వస్తుంది ఇక్కడ. అది చెప్తుంది ద్వివచనేచ్చి ప్రకారంగా రూపాదేశం స్థానివత్ భవతి. ఇది వచ్చేసి ఈ జ్ఞాపకం ద్వారా నౌకృతం స్థానివత్ భవతి మహాభాష్యంలో ఉండే వచనం ద్వారా ఈ పంక్తి ద్వారా ఏం జ్ఞాపకం వస్తుందంటే, ఏం చెప్పబడుతుందంటే, ద్వివచనేచ్చి వచ్చేసి రూపాదేశ స్థానివత్ భవతి. రూపాదేశం అంటే రూపంలో స్థానం అయితే ఉందో అది స్థానివత్ అవుతుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పిందని. అందుకే ద్విత్వం చేయడానికి మాత్రమే క్రూ స్థానం ఏదో కథ వచ్చింది కదా, అది వచ్చి మళ్ళీ కూర్చుంటారు. క్రూ కర్ ఆ త అదే ద్వివచనేచ్చి వచ్చి ద్విత్వం చేసిందంట. అదే ధాతును మళ్ళా ద్విత్వం చేసిందంట. అందుకే క్రూ కర్ ఆ త. ఇప్పుడు ద్విత్వం చేశాం కాబట్టి పూర్వాభ్యాస ప్రకారం అభ్యాసం అవుతుంది. క్రూ కర్, క్రూకి అభ్యాసంజ. అభ్యాసంలో వెంటనే ఉదత్ వచ్చేసి చెప్తుంది. ఉదత్ అంటే రుకార స్థానంలో అత్ వస్తుంది. అత్ అంటే ఉదయం తపరహ సహాయం చేత వెంటనే అర అయిపోతుంది. అంటే ఇది కూడా కథ అయిపోయింది అనమాట. కర్ ఆత్ వెంటనే హలాది శేష ప్రకారంగా అభ్యాసంలో ఉండేటువంటి రేపానికి లోపం చేస్తాం. అప్పుడు కా కర్ అత్. ఈ స్థితిలో వెంటనే మళ్ళా అభ్యాసంలో హలాది శేష ప్రకారంగా మొదటి అభ్యాసంలో రేపం కూడా వెళ్ళిపోతుంది. ఓన్లీ కా కర్ ఆత్ అలా ఉంటుంది. కా కర్ ఆత్ అంటే అభ్యాసంలో మాత్రమే హలాది శేష ప్రకారం లోపం చేస్తాం. అంటే కథలో ఉండే రేపం వెళ్ళిపోతుంది, కా మిగిలిందన్న. తర్వాత వెంటనే కుహోస్టు అనే సూత్రం వచ్చేసి అభ్యాసంలో ఉండేటువంటి కవర్గానికి నేను చవర్గం చేస్తాను. కుహోస్టు, కు అంటే కవర్గము, హ అంటే హకారానికి చేస్తాను, చవర్గం చేస్తాను. ఏం చేస్తాను, చవర్గం చేస్తానని చెప్పి అభ్యాసంలో ఉండే కకారానికి చకారం చేశాం. అలాగే చ కర్ ఆ త. ఇప్పుడు చంద్రిక రాజ కలిపేసానుకో చకరత్ అయిపోతుంది. చకరత్. ఇప్పుడు లుంగ్ లంగ్ లింగ్ చొడిదాత ప్రకారంగా లుంగ్ లకారం కాబట్టి వెంటనే అట్టాగం వస్తుంది. అట్టాగం వచ్చిన ఆ అట్ చ కర్ త్. అట్ చ కర్ త్. ఈ ప్రకారంగా కుహోస్టు ప్రకారంగా చకారం చేశాము. చకరత్ అయిపోయింది. లుంగ్ లంగ్ రింగ్ షుడిదాత ప్రకారంగా అట్టాగం చేస్తే దాతనకు ముందు అట్టు వచ్చింది అన్నమాట. ఆ చ కర్ త్. టకారం విలోపం చేయండి. అనుబంధం విలోపిస్తే అచ కరత్ అయిపోయింది. మనకేం కావాలి, అచీకరత్ కావాలి. అంటే అభ్యాసంలో ఉండే అకారానికి ఇకారం కావాలి. అది ఎట్లా అవుతుంది, అప్పుడు స్థానంతరత సూత్రులగే కుహోస్టు స్థానంతరత ప్రకారంగా ఇక్కడ మనకు చవర్గంలో ఉండే మొదటి అక్షరం వచ్చేసింది చ. వెంటనే మళ్ళీ అట్ట ఆగం అయిపోయి లుంగ్ లంగ్ లింగ్ శుద్ధార్థకంగా అట్ చ కర త. ఇప్పుడు అట్టులో అనుబంధం లోపం చేస్తే ఏమవుతుంది, ఆ మిగిలింది అచ కరత్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు లఘు సంజ్ఞ పేరు పెట్టిన లఘు అంటే చకారంలో ఉండేటువంటి అకారం ఉంది, అభ్యాసంలో ఉండే అకారం. అభ్యాసంలో ఉండేటువంటి అకారం ఏంటి, లఘు అక్షరం. ఇక్కడ మన ప్రకృతితో వచ్చి చెప్తుంది హ్రస్వం లఘు, హ్రస్వాక్షరానికి లఘు సంజ్ఞ అని పేరు. అదే చ అనేది అభ్యాసంలో చకారము, చాలా ఉండే అకారం హ్రస్వమే.
అంటే హ్రస్వాక్షరం లఘు సంజ్ఞకం భౌతి ప్రకారంగా లఘు సంజ్ఞని పేరు పెట్టుకున్నాం. లఘు సంజ్ఞని పేరు పెట్టి ఎలా వచ్చింది? వెంటనే సన్వల్ లఘుని చంగ్ పదే అనగ్ లోపే అనే సూత్రం వచ్చేసి నువ్వు ఎవరికైతే లఘు సంజ్ఞని పేరు పెట్టావో ఆ లఘు దాత్వాక్షరం పదైతే అభ్యాసకు జన్మద్భావం అవుతాయి. ఎవరికైతే లఘు సంజ్ఞని పేరు పెట్టావు అంటే అభ్యాసం నుండి అక్కడ లఘు సంజ్ఞ పేరు పెట్టావు అటువంటి लघु धात्वाक्षर से परे रहते అభ్యాస కు సన్నిధిభావం అవుతుంది. ఓకే, సో అభ్యాసంలో లఘు అక్షరం అంటే చకారం డకారం పక్కన ఉంది కాబట్టి దానికి లఘు ధాత్వాక్షరం పక్కన ఉంటే అభ్యాసం ఏంటి? అభ్యాసం నుండి చకారానికే సన్వద్భావం అయిపోయింది. సన్వద్భావం అంటే ఏంటి? వెంటనే సన్యత వచ్చేసి అభ్యాసకు సన్వద్భావం చేస్తుంది, అంటే ఈ కాలం చేస్తుంది, అభ్యాసకి ఇత్వం అవుతుంది. అందుకే అచకరత్ అనే రూపసిద్ధిలో చకారంలో ఉండేటువంటి అకారానికి అనగ్ లోపే అనే సూత్రం వచ్చేసి లఘు ధాత్వాక్షరాలు పక్కన ఉంటే వెంటనే ఏమవుతుంది? సన్వద్భావం అవుతుంది, అంటే అభ్యాసంలో ఉండే ఆకారానికి వినిపించట్లేదు ఆచార్య. ఏమొస్తుంది? అచీకరత్. అదేవిధంగా కృ స్థానంలో జీ ధాతు పెట్టుకున్నాం అనుకోండి, హృదయ ధాతు పెట్టుకున్నాం అనుకోండి, అజీ హరత్ వస్తున్నమాట. అక్కడ కృ ధాతు, ఇక్కడ హృదయ ధాతు, అదే తేడా. అక్కడ అనుమతి లోపిస్తే కృ మిగిలింది, ఇక్కడ కూడా హృదయ ధాతుకు అనుమతి లోపిస్తే హృదయ మిగులుతుంది. సో సేమ్ ప్రక్రియ ఇదే విధంగా ఉంటుంది. సో అజీ హరత్ అనే రూపసిద్ధి కూడా మనకు సిద్ధిస్తుంది. ఓకే, ఈ రకంగా అర్థం చేసుకోవాలి. ఇందులో ఎదుగుతున్న సందేహం చెప్పదు రూపసిద్ధిలో. మహోదయ, అట్టు చ కర హలంత తకారం అక్కడి నుంచి చెప్తారా? వినపడలేదు, మీ వాయిస్ వినపడలేదు. ఏంటి అట్? మళ్ళీ చెప్పండి, స్థితి చెప్పండి. అట్ అట్ చ అభ్యాసం యొక్క అభ్యాసం పక్క దాతుంది. వాయిస్ బ్రేక్ అయిపోతుంది, ఏమి వినపడట్లేదు, క్లారిటీ లేదు. వినపడట్లేదు. మోదయ ఇప్పుడు కూడా సరిగ్గా రావట్లేదు. మోదయ వస్తుందా అండి? రావట్లేదు. ఇప్పుడు వస్తుంది చూడండి. ఇప్పుడు వస్తుంది, చెప్పండి. ఇప్పుడు వస్తుందండి? వస్తుంది. ఇక్కడ అటుక అకారము అది లుంగ్ లంగ్ రింగ్ సుడిదాత ప్రకారంగా దాతులకు ముందు వస్తుంది. ఆ అభ్యాసంలో నృత్యం చేసిన తర్వాత కురుకే ఉదత్ ప్రకారంగా నృత్యం వైపు అకారం వైపు కుహోష్టు ప్రకారం చివరికి చేస్తే చకారం వస్తుంది. ఆ చ కర్ ఆ చ కర్ ఆ త అంటే చంగుక అకారము ప్లస్ త అచకారత వస్తుంది అన్నమాట. ఇక్కడ మీకు అర్థం కాని ఏంటి? ఇక్కడ ఏది టకారం ఎలా పోయింది? టకారం అట్లో టకారం ఎలా పోయింది? అలంత్యం సామాన్యంగా అదే, అది మీరు చెప్పట్లేదు కదా. అలంత్యం ప్రకారం టకారం ఇత్ సంజ్ఞ అవుతుంది. అనుబంధ లోపం అంటున్నా అంటే విశిష్టమైన సూత్రం ఉండే ఒకటి గుర్తు పెట్టుకోండి. సామాన్యంగా చాలా చోట్ల ఇక్కడ ఎక్కువ వచ్చినా హలంత్యం అని చెప్పి సామాన్యంగా చెప్పేస్తాను. సరే అండి, అలాగే. అనుబంధ లోపం అనుకోండి, అది సింపుల్ గా హలంత్యం మనకు ఉపదేశ జిన్నాస్కి ఇప్పుడు సామాన్యంగా వచ్చాయని సామాన్యంగా అట్టు వచ్చినా ఇట్టు వచ్చినా ఓకేనా అక్కు వచ్చినా ఇవన్నీ సామాన్యంగా హలంత్యం ప్రకారం వెళ్ళిపోతాయి. రెండో సూత్రం మనకి ఏం లేదు.
ఇప్పుడు సరే అండి. ఆది అలాగే. దుఃఖీకరణ ధాతు వచ్చింది, అక్కడ మనం కొంచెం విశిష్టమైన ఆది ఇంటి ప్రకారంగా చేశాము. ఓకేనా? ఇప్పుడు చకారానికి ఇకారం ఎలా వచ్చింది అది కొద్దిగా చెప్పండి. చకారంలో ఉండే అకారానికి ఇకారం సంయతః. సంయతః ఎలా వచ్చింది అంటే సన్వల్లగుని చంపదే అనగ్లోపే. అభ్యాసంలో ఉన్నటువంటి హ్రస్వాక్షరానికి లఘు సంజ్ఞ పెట్టాం కదా, ఆ లఘు అక్షరానికి మన ప్రకృతి లఘు సంజ్ఞ పెట్టింది. అంటే అభ్యాసంలో ఉండేటువంటి అకారానికి సన్వద్భావం అవుతుంది. ఎప్పుడు సన్వలకు చంపదే అనగ్లోపే అంటే చంగుపదకు అతి ప్రత్యయం పక్కన ఉంటే గిన వెంటనే అభ్యాసంలో ఉండేటువంటి అకారానికి సన్వత్ భావం అవుతుంది. సన్వత్ భావం అంటే సన్ ప్రత్యయం వచ్చినప్పుడు మాత్రం ఇత్తు అవుతుందన్నమాట. కానీ ఇక్కడ ఏం చెప్పింది, సన్వత్ లేకపోయినా ఈ సూత్రం వచ్చి కల్పించిందన్నమాట. ఇది సన్వత్ అవుతుంది అభ్యాసము. సన్వత్ కావడం వల్ల వెంటనే సంయత వచ్చేసి అంటే సన్ ప్రత్యయం ఉన్నప్పుడు ఈ విధంగా అభ్యాసంలో ఉండే అకారం ఇకారం అవుతుందో ఇక్కడ కూడా మన సన్వల్లగుని చంపదే అనగ్లోపే అనే సూత్రం వచ్చేసి సన్వత్ భావం చేసింది. అభ్యాసంలో ఉండే అకారానికి సన్వత్ భావం చేయడం వలన వెంటనే సంయత అనే సూత్రం వచ్చేసి అభ్యాసంలో ఉండేటువంటి చకారంలో ఉండే అకారానికి ఇకారం ఇస్తే ఈ అయిపోయింది, అచీకరత్ అయిపోయింది. ఆ హ్రస్వ ఇకారానికి మన దీర్ఘో లఘో వచ్చేసి అభ్యాసంలో ఉండే హ్రస్వ ఇకారం మన దీర్ఘం చేసేసింది. ఇది అందుకే అచీకరత్ వచ్చేసింది. సోమనాథ్ గారు అర్థమైందండి, ఇప్పుడు అర్థమైంది. అలాగే అజీహరత్ కూడా సేమ్ అక్కడ కురు ధాతుకి హురు ధాతు అదే తేడా. మిగిలిన ప్రక్రియ ఒకే విధంగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అలాది శేష కాకుండా అభ్యాస చర్చ ప్రకారం జ స్థానంలో స్థానంలో సామాన్య జకారం వస్తుంది. ఒత్తు జ 4వ అక్షర స్థానంలో 3వ అక్షరం యొక్క జకారం వస్తుంది అన్నమాట. ఓకేనా? అది గమనించాలి. అంతకన్నా విశేషాలు ఏమి లేవు ఇక్కడ. అక్కడ హలాది శేష కాకుండా హలాది శేష అయిపోయిన తర్వాత కూడా అభ్యాసంలో చర ఆదేశం వస్తుంది. అంటే జా స్థానంలో జా వస్తుంది అన్నమాట. ఎందుకు హురు ధాతు కదా, ఆ హకారానికి చతుర్థ జా వస్తుంది. హకారైన చతుర్థ ప్రకారంగా నియమం ప్రకారంగా అభ్యాసంలో ఉండే హకార స్థానంలో కుహోశ్చు ప్రకారంగా ఒత్తు జా వచ్చింది. ఆ ఒత్తు జకారానికి వెంటనే మన ప్రకృతి సూత్రం వచ్చి చేస్తుంది ఆ అభ్యాసంలో ఉండేటువంటి జకారానికి కుహోశ్చు ప్రకారంగా జా వచ్చింది కదా, ఆ జకారానికి వెంటనే అభ్యాస చర్చ వచ్చేసి అభ్యాసంలో ఉండే చదువుకి జస్ చేస్తాను అని చెప్పింది. జస్ అంటే జా చేస్తా అని చెప్పింది. అందుకే ఇక్కడ ఒత్తు జా స్థానంలో సామాన్య జకారం వచ్చేసింది. మిగిలిన ప్రక్రియతో ఒకే విధంగా ఉంటుంది. ఫస్ట్ ఈ రకంగా ప్రయత్నం చేయండి. సో ఈ రకంగా ఈ సూత్రాలు మనం చెప్పుకున్నాము. నెక్స్ట్ సూత్రము రేపు చెప్పుకున్నాము. ఇప్పుడు మహోదయ ఓం ఆచార్యజీ ఇక్కడ సన్వన్ లఘుని చంగ్ పరే నంగ్ లోపే ఈ సూత్రం ప్రకారము అక్కడ ఏమని చెప్తున్నానంటే సే లఘు దాత్వాక్షర పరేర్ అయితే అభ్యాసకో సన్వత్ భావ్ హువా అంటే ఆచార్యజీ సన్వత్ భావం అంటే సన్ ప్రత్యయం ఉన్నప్పుడు ఏ విధంగా పని చేసుకుంటామో అక్కడ సన్ లేనప్పుడు కూడా ఈ సూత్రం సన్వత్ చేసుకుందట. అంటే సన్ ఉన్నప్పుడు ఏ విధంగా సన్యత వచ్చేసి ఇట అభ్యాసంలో ఉండి అక్కడ ఈ కాలం చేస్తుందో ఇక్కడ కూడా సన్వత్ పని చేసుకో అంటే సన్యత ప్రకారం ఈ కాలం చేసుకోవచ్చు. ఈ సూత్రం సన్వత్ భావం కల్పించింది. సన్ లేనప్పుడు కూడా సన్ ఉంటే ఏ విధంగా పనులు అవుతాయో ఇప్పుడు చేసుకోవచ్చు అని చెప్పి అక్కడ పర్మిషన్ తెచ్చుకున్నామట. ఈ సూత్రం వచ్చి చెప్పిన సన్వత్ కార్యం భవతి. కేవలం సన్వత్ చేసుకో అని చెప్పింది, తర్వాత వెంటనే సన్యత వచ్చేసి దానికి అలాగే ఇది సన్వత్ చేసింది. సన్వత్ చేయడం వల్ల వెంటనే సన్యత వచ్చేసి అభ్యాసం దాకా ఈ కార్యం చేసింది అన్నమాట. అలాగే ఆచార్య, ధన్యవాదాలు. మహోదయ ఇది మనం ఏకసంజ్ఞ ప్రకరణం చదువుకుంటున్నాం కదండి. ఇప్పుడు ఏకసంజ్ఞ ప్రకరణానికిను ఏకసంజ్ఞల ప్రకరణానికి ఏంటి తేడా ఏంటి? ఇక్కడ ఏకసంజ్ఞ అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఈ సూత్రాలని ఏకసంజ్ఞ ప్రకారం నేర్చుకుంటున్నాం కదా, ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ ఏకసంజ్ఞ అంటే ఏకసంజ్ఞ అంటే ఒకే చుట్ట 2 సంజ్ఞలు ప్రాప్తం అవుతుంటాయండి. ఇక్కడ మనకు ప్రాప్తం కాలేదు. ఎక్కడెక్కడైతే ప్రాప్తం అవుతాయో 2 ఒకేసారి ప్రాప్తం అవుతాయో ఆ 2 ఏం చేసుకోవాలి అని నిర్ధారించింది. విప్రతి చేదే పదం కార్యం 2
ఒకే స్థలంలో 2 సంధ్యలు ప్రాప్తమవుతుంది. బుధ సంధ్య ప్రాప్తమవుతుంది, లఘు సంధ్య ప్రాప్తం ముందు చెప్పుకున్నాం. అత తక్షతులు అక్కడ అంతకంటే ముందు చెప్పుకున్నాం. ఒకే స్థానంలో ఒకే సందర్భంలో ఒకే నిమిత్తం చేత 2 పనులు, హ్రస్వం కూడా అవుతుంది, దీర్ఘం కూడా అవుతుంది. అంటే హ్రస్వ సంధ్య కూడా ప్రాప్తం అవుతుంది, దీర్ఘ సంధ్య కూడా ప్రాప్తం అవుతుంది. అప్పట్లో ఏం తెచ్చుకోవాలి, పక్కనే ఉంటే అది పెట్టుకొని చెప్పి నిర్ణయించుకున్నాం. ఇక్కడ మనకు సందర్భం రాలేదు. సామాన్య ఒకటే సంధ్య ఉంది. ఏ సంధ్య ఉంది? లఘు సంధ్య ఉంది. ఆ లఘు సంధ్య ఎక్కడ పెట్టుకోవడం వల్ల ఒకటే సంధ్య ఉంది కాబట్టి మనం సన్వల్ లఘు చంపద ప్రకారంగా సన్వద్భావం అయిపోయింది. సన్వద్భావం వల్ల మన యుత్వం ప్రాప్తమైంది మనకి ఇష్టసిద్ధి కోసం. ఏక సంధ్య ప్రకారం ఎందుకు స్టార్ట్ చేశామంటే మనకు రూప సిద్ధి కోసం, ఇష్ట సిద్ధి కోసము. ఒక 2 సంధ్యలు కొన్ని మనకు అనిష్ట రూప సిద్ధిస్తున్నమాట. ఇప్పుడు ఈ ఏక సంజ్ఞ ప్రకరణం అంటే 3 అధ్యాయాల్లో నడుస్తుందని అప్పుడు తెలుసుకున్నాం కదా మనం. 3 అధ్యాయాల? అవును, 4వ అధ్యాయం 3 పాదాల్లో. 1వ అధ్యాయం 4వ పాదం, 2వ అధ్యాయంలో 2 పాదాలు, మొత్తం 3 పాదాల్లో ఏక సంజ్ఞా సూత్రాలు ఉన్నాయని చదువుకున్నాం మనం. 4వ పాదము, 4వ పాదము, తర్వాత 2వ అధ్యాయంలో 1-2 పాదాలు, మొత్తం 3 పాదాల వరకు ఈ సూత్రం యొక్క సంధ్యా ప్రకారం నడుస్తుంది. ఒకే సంధ్య అంటే ఒకే సంధ్య నిమిత్తం చేసుకొని పని చేసుకుంటాం. అవును, ఈ 3 పాదాలలోనే ఇలాగా 2 సంజ్ఞలు వచ్చే సందర్భాలు ఉంటాయి, కానీ తర్వాత మిగతా అష్టాధ్యాయులు ఉండవండి అటువంటి సందర్భాలు. ఉండవు అంటే ఉంటాయి. అక్కడ ఉన్నా మనకు అక్కడ ఇబ్బంది లేదన్నమాట. 2 అన్ని రకాల పని చేసుకోవచ్చు. ఓహో, అక్కడైతే ఏం ప్రాప్తం అయితే అక్కడ చేసుకోవచ్చు. అక్కడ కొన్ని ఉన్నాయి మనకు. పొదువర్త సిద్ధం ఒకటి, అది ఇప్పుడు చెప్పిన విధంగానే ఉంటుంది. పొదువర్త సిద్ధం ఒకటి, అసిద్ధవర్త భారతి, అసిద్ధవత్తు అది పూర్వం ప్రతి పరపరం అసిద్ధం భవతి, కొన్ని అసిద్ధ ప్రకారం వస్తుందన్నమాట. అక్కడ దానికి వేరే సమాధానాలు ఉన్నాయన్నమాట. అక్కడ సిచ్యువేషన్ ఆ సందర్భం వచ్చి భిన్న సమాధానాలు ఉన్నాయి అక్కడ. సరే అండి, ధన్యవాదాలు మహోదయ. ఓకే, ధన్యవాదాలు ఆచార్య. ఇక్కడ నౌకృతం స్థానివత్ భవతి అన్నారు కదా ఆచార్య, అంటే ఏంటి ఆచార్య? మహాభాష్యం అని. మహాభాష్యం నౌకృతం స్థానివత్ భవతి. నౌ పక్కన ఉంటే, నౌ అంటే నిత్యకృత్యం పక్కన ఉంటే, ఇక్కడ మనకి ఏం తెలుసుకున్నాము? కృ ధాతుకి పక్కన నిత్యకృత్యం తీసుకొచ్చామా? చతుర్థి ఇక్కడ సప్తమి భక్తి ఏకవచనంలోకి వచ్చి నవ్ అయిపోతున్నాడు. ఇప్పుడు హరికి హవ ఏ విధంగానో నీ శబ్దానికి రూపం అయిపోతుంది, నవ్ అయిపోతుంది. నవ్ పరత నౌ కృతం అంటే నౌ పక్కన ఉంటే కృతం ఏం చేశాము? నిష్పత్తి వృద్ధి చేసామన్నమాట. ప్రకారంగా కృ ధాతుకి వృద్ధి ఏం చేసాం? కాదు అయిపోయిందన్నమాట. అది వృద్ధి చేసిన అది స్థానివత్ భవతి. ఎప్పుడు ద్వివచనేచ్ఛ ప్రకారంగా నువ్వు ఎప్పుడు ద్విత్వం చేసుకోవాలనుకుంటున్నావో ఆ ద్విత్వం చేసుకునే సందర్భంలో ఇది స్థానివత్ అయిపోతుంది. ద్విత్వం చేయడానికి మాత్రం అందుకే కృ కద్ ఆ త అలా వచ్చిన ద్విత్వం చేసినప్పుడు ఏం చేసుకున్నాము? కృ కద్ వచ్చిందన్నమాట. అదే కృకి వృద్ధి చేసాం కదా. నిష్పత్తి వృద్ధి అయిపోయింది. ఆ నవ్ కృతం, నవ్ పక్కన కృతం ఏదైతే చేశావో, కృతం చేయబడిందో అది స్థానివత్ అవుతుంది. ఎప్పుడు? ద్వివచన ఏవ కర్తవ్యం. ద్వివచనం చేసుకునే సందర్భంలోనే మాత్రమే అది స్థానివత్. ఎందుకంటే ద్వివచనం చేసుకోవడానికి మాత్రమే కురు కాదు అనేది ఇంకొక కాదు కాబట్టి కురు అని ద్విత్వం చేసుకున్నాము. తర్వాత వెళ్ళిపోయింది అన్నమాట. కురు కాదు ఆ రకంగా ద్విత్వం అయిపోయింది అన్నమాట. ద్విత్వం చేయడం కోసం మాత్రమే వచ్చి స్థానివత్ అయిపోతుంది. అంటే మళ్ళీ వచ్చి కూర్చుంటామట. స్థానివత్ అంటే మొదట్లో ఏ విధంగా రూపం ఉందో అదే రూపం వచ్చి కూర్చుంటుంది. దాన్ని స్థానివత్ అంటాం. మొదట్లో స్థాని వృద్ధి చేయడానికి ముందు ఎలా ఉందో అలాగే రూపాదేశం అవుతుంది. ధన్యవాదాలు. ఇది ఈ సూత్రం ద్వారా ఇది జ్ఞాపకం ఏంటో నేను చెప్తాను. ఈ రకంగా మనకు అర్థం చేసుకోవాలి. ఈ జ్ఞాపకం ద్వారా తెలుస్తుందన్నమాట. జ్ఞాపక సిద్ధి పరిభాష ద్వారా మనకు తెలుస్తుందన్నమాట. ఒక ప్రాథమికమైన డౌట్ ఏమనుకోనండి. చెప్పండి. జన, గణ, ప్రజ ఇవన్నీ నిత్య బహువచనంలా గురువు గారు, లేదా నిత్య ఏకవచనంలా? జన, గణ ఇవి సమూహంలో లోకంలో ప్రసిద్ధంగా జనము, జనులు, గణులు. గణు అంటే సమూహం, జనాలు సమూహం. ఇది సముదాయంలో ఏకవచనం అండి. ఏంటి? సముదాయంలో జాత్యాఖ్యాయం ఏకస్మి అన్యత దర్శనం ప్రకారంగా జాతిలో సమూహాన్ని సంకేతిస్తుంది. సమూహంలో ఏకవచనం అన్నమాట. గణం అంటే ఆ గణం మొత్తం కలిసి ఒక సమూహం. ఇది ఒకటి. జనులు అంటే జనహ అంటాం. జనులు అంటే ఒకటి అక్కడ అందరి సమూహాన్ని జనహ అంటాం. ఏకవచనమే. కానీ
బహువచనార్థాన్ని సంకేతిస్తుంది, కానీ శబ్దం ఏకవచనంలో ఉంది. సమూహంలో ఏకవచనం. ఓకే, సమూహంగా ఏకవచనము, కానీ అందులో బహు అవాంతరంగా సంఖ్య బహు బహువచనం సంకేతిస్తుంది. అస్తు మహోదయ. అవాంతరంగా ఇప్పుడు ఇండియా అనేది మొత్తం ఇండియా దేశమే ఒకటి. ఇండియా అంటే ఏంటి? ఇండియాలో ఒకదే ఉన్నావా? సమూహంలో ఏకవచనం అన్నమాట. అలా పలు దేశాలు చాలా ఉన్నాయి. ఇండియా ఉంది, పక్క దేశాలు ఉన్నాయి, ఏవైతే ఉన్నాయో సమూహంలో ఏకవచనం. అది ఇండియా ఒకటే. ఇండియా అంతర్గతంలో వెళ్ళామంటే చాలా ఉన్నాయి. మళ్ళీ దాంట్లో కూడా వెళ్తే అవాంతర భేదాలు ఇంకా చిన్న చిన్నవి, నగరాలు, ప్రాంతాలు, ఇంకా దాంట్లో వెళ్తే ఇంకా నగరాలు, మండలాలు, జిల్లాలు, ప్రాంతాలు, గ్రామాలు, ఇంకా చిన్న చిన్న ఎంతవరకు లాస్ట్ వరకు తీసుకోవచ్చు. అస్తు మహోదయ. మీరు ఇది ఒక మాట ఎప్పుడో చెప్పారు 2-3 months బ్యాక్ దీని గురించి. అదే జాతిలో సమూహంలో ఏకవచనం అండి. ఓకేనా? ఓకే, అస్తు మహోదయ. సమూహంలో ఏకవచనం తీసుకోవాలి, కానీ అర్థం బహువచనం. గణము అంటే గణం సమూహము. శబ్దం ఏ గణ అంటే గణ అంటే సమూహాన్ని తీసుకుని మనం అర్థం చేసుకుంటూ పోవాలి. ఓకే, అస్తు మహోదయ. ధన్యవాదాలు. జీ ఓకే. ఇంకెవరికైనా సందేహం ఉందండి? అస్తు. తో అచి కరత్ రూపసిద్ధి అనేది అర్థమైంది కదా? ఓకే, ప్రయత్నించండి, అది గ్రూప్ లో కూడా చూస్తారు. సో సింపుల్ గా ఉంది. 1 by 1 క్రమంగా రావాలి. ఏం లేదు, కురువుకి నిత్య తీసుకొచ్చాము, అనిష్పత్యం ఉంటే వృద్ధి అయిపోయింది, కథ అయిపోయింది. అప్పుడు నిత్యపత్యం పక్కన ఉన్నప్పుడు అయితే వృద్ధి చేసామో అది స్థానివత అవుతుంది. స్థానివత అంటే వృద్ధి దివసి చేయడానికి మాత్రం స్థానివత అయిపోయింది. దివసి నేర్చి ప్రకారం. అందుకే కురువు కథ అని వచ్చింది. ఆ కురువు కథ నిత్య ఈ స్థితిలో వెంటనే అంతకన్నా ముందు నిత్యపత్యం రాగానే స్నాధ్యం పెట్టాం కాబట్టి లుంగు లెక్కలు తీసుకొచ్చాము. లుంగు స్థానం తిప్పు వచ్చింది, తిప్పికి అనుమతి చేసి తా మిగిలింది. తర్వాత శ్రీ లుంగి ప్రకారం శ్రీ వచ్చింది. ఆ శ్రీ స్థానంలో నిశ్రీ దుశ్రీభ్య కత్రి చెంగు ప్రకారం చెంగు వచ్చింది అన్నమాట. ఆ చెంగు వచ్చింది కాబట్టి ముందు అప్పుడు దిత్తం చేసుకున్నామట. అందుకే కర్ ఆ తా ఈ రకంగా వచ్చిన తర్వాత మళ్ళా హలాది శేష అభ్యాస కార్యం ఏవైతే ఉన్నాయో విజయం చేసుకుని సన్వద్భావం చేసుకుని ఇత్వం ప్రాప్తమైంది అన్నమాట. ఓకే, ఈ రకంగా మనం రూపసిద్ధి చూసామండి. సో ఇంకేమైనా సందేహం ఉంటే రేపు ఒకసారి చూసిన తర్వాత ప్రయత్నం చేయండి. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. అస్తు మంత్ర పాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. ఇది ఒకసారి సిద్ధి మీకు రాసి పంపిస్తానండి, ఒకసారి చూసుకోండి. అర్థం కాని పక్షంలో మళ్ళీ ఒకసారి అర్థం అంటే కాదంటే ఏం లేదు. మీరు అజీ హరత్ అనే రూపసిద్ధి లుంగు లెక్క రాస్తున్నా, దాన్ని బట్టి ఇది కూడా అర్థం అవుతుంది. కాబట్టి 1 by 1 చూసుకోవాలి. మనకు వార్తికం కూడా పెద్ద ఏం లేదు. ఇప్పుడు నీరజ గారు అడిగినట్టుగా అక్కడ నిష్పత్తి ఉన్నప్పుడు స్థానివత చేసుకోండి. ఏంటి స్థానివత ఎలా అవుతుందంటే ద్వివచనం చేసుకోవడం కోసమే అని చెప్పి ద్వివచనేచి అనే సూత్రం మనకు చెప్పింది, అది గమనించండి. అస్తు. సర్వేభ్యో నమః. పునర్మిలామః. సర్వేషాం శుభరాత్రి. నమస్తే మహోదయ. నమస్కారం ఆచార్య.